పెళ్లి పుస్తకం మీ మీద ఎంత శ్రద్ధ లేకపోతే అలా ఆలోచిస్తాడు? పంతులు గారు, మీరు చెప్పేది నిజమా? దేవుడి సమక్షంలో ఉండి అబద్ధాలు ఎందుకు చెప్తానమ్మా? నా వృత్తిలో అమరికలు ఉంటాయి కానీ అబద్ధాలు ఉండవమ్మా. ఇంకా నా మాట నమ్మకపోతే నా ఫోన్ చూడమ్మా. ఇవన్నీ నీకోసం పంపిన అబ్బాయి ఫోటోలు. అలాగే నందుగారు పెట్టిన రిప్లైలు చూడండి. అబ్బాయి బాగున్నాడు, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. ఇంకా మంచి ఉద్యోగం ఉంటే బెటర్. ఇతనితో ఆల్రెడీ మాట్లాడాను. పెద్దవాళ్ళంటే అసలు గౌరవం లేదు. మీకు భర్తగా రాబోయే వ్యక్తి గుణాలు, లక్షణాలు ఏవైతే నాకు చెప్పాడో అవన్నీ నందులో ఉన్నాయమ్మా. అంత గొప్ప వ్యక్తి మీకు భర్తగా రావడం నిజంగా మీ అదృష్టమమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని దూరం చేసుకోకండి. ఈ లోకంలో అంత మంచితనం, ప్రేమించే గుణం చాలా అరుదు. సిద్ధు మీద నువ్వు మమకారం పెంచుకుని నీ జీవితం గురించి నువ్వెక్కడ ఆలోచించుకోవన్న భయంతో నీ మీద కోపం చూపించాడు. నువ్వెంత బాధపడ్డావో అంతకు మించి నందు బాధపడ్డాడమ్మా. ఆయన గురించి నిజం తెలుసుకోలేక ఎన్ని రోజులు చాలా అపార్థం చేసుకున్నాను. లక్ష్మి ఆంటీ మాటలు కూడా నమ్మకుండా చాలా తప్పు చేశాను. దాసు, వేల కోట్ల డీల్ని హారిక నా కోసం వదులుకోవడానికి రెడీ అయింది. వాళ్ళు ఎంత బతిమాలుతున్నా నాకు కళ్యాణ్ ఉంటే చాలు అని ఒక చిన్న సైజు అమర ప్రేమ కథ చూపించింది. అవును బాసు, మీరు అభిలాషతో పెళ్లికి సిద్ధపడ్డారని తెలిసి కూడా ఆ హారిక గారు మీ మీద మనసు పడ్డమేంటి? అంతా నిజమేనంటారా? లేక హారిక ఏదైనా మాయ చేస్తుందంటారా? అది మాయైనా మోహమైనా మోసం చేసేది మనమే కదా దాసు. నా ఆస్తి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి వేల కోట్లలో లాభం చూడబోతున్నాను. లోపలికి రావచ్చా కళ్యాణ్? రండి సుగుణ గారు, కూర్చోండి. సుగుణ గారు, మీరు మా మనిషి, మీకు పర్మిషన్ అవసరం లేదు. అంటే ఆఫీస్ కదా, ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అడుగుతున్నాను. ఎప్పుడూ అలా అనుకోవద్దు. ఇప్పుడు ఇది నా ఆఫీస్ అయినా సరే హారికకి రాసిచ్చేస్తున్నాను కాబట్టి ఇక నుండి తన ప్రాపర్టీ అవుతుంది. సో మీరు ధైర్యంగా రావచ్చు, వెళ్ళొచ్చు. ఇన్నాళ్ళు హారిక ఒక్కతే డబ్బు కన్నా బంధాలకే విలువిస్తుంది అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. హారికకి బిజినెస్ అంటే ఇష్టమన్న ఒకే ఒక మాట కోసం మీ ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాసిచ్చేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. మరొకసారి బాగా ఆలోచించుకో కళ్యాణ్. నీ నిర్ణయం ఏదైనా సరే ఓకే చేయడానికి హారిక సిద్ధంగా ఉంది. నిజం చెప్పండి, మిమ్మల్ని హారికానే పంపించింది కదా? లేదు, నేను వస్తున్నట్టు తనకు తెలీదు. నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి హారిక బాధపడుతుంటే ఆ బాధని చూడలేక నీతో మాట్లాడడానికి వచ్చాను. చిన్నప్పటి నుండి హారికను చూస్తున్నాను. ఏ రోజు పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి
నీతో గడపబోయే జీవితం గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. తొందరగా ఏ మనిషిని నమ్మని హారిక నిన్ను చూసి ఎందుకలా అభిప్రాయపడిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. అది నా అదృష్టం అండి. హారికకి నా మీద ఇంత మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు తన గురించి ఎంత పెద్ద రిస్క్ చేయడమైనా తప్పు కాదని నా ఫీలింగ్. హారిక బాధని చూడలేక నాతో మాట్లాడడానికి వచ్చారు. హారిక మీద ప్రేమతో అడుగుతున్నాను, తనకిలాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినవి, లాభాల కన్నా నాతో లైఫే బెస్ట్ అనుకున్నవి అలా ఏదైనా ఉన్నాయా? అలా ఏం లేవు కళ్యాణ్. మా హారిక ఏదైనా మొదలు పెడితే దాని అంతం చూసే వరకు వదలదు. అలాంటిది ఈ ఒక్క విషయంలోనే కొంచెం ఆలస్యం అయ్యింది. నువ్వు వచ్చావు కదా, ఇక అది కూడా సుఖాంతం అవుతుంది. అందరికీ శుభం జరుగుతుంది. అంతా మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం. సుగుణ గారు, హారికతో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మా పెళ్ళైన తర్వాత కూడా మాతో ఉండి మీ చల్లని నీడలో బ్రతికే అవకాశం ఇవ్వండి. అది జరగదు కళ్యాణ్. హారికకి ఇండియాలో కన్నా అమెరికాలో బ్రతకడమే ఇష్టం. మీకు పర్మనెంట్ వీసా చేయించే పనులు కూడా ఉంది. అది కనుక పూర్తయితే ఇక్కడ చేయాలనుకుంటున్న బిజినెస్ మీ ఇద్దరు అమెరికాలోనే చేయొచ్చు. ఏంటి, అమెరికాలోనా? వావ్, గ్రేట్. హారిక ఇదే విషయాన్ని సర్ప్రైజ్ గా చెప్పాలనుకుంటుంది. కానీ మా చెల్లి మీద నువ్వు పెంచుకున్న ప్రేమను చూసి ఆ మాటని దాయలేకపోయాను. హారిక విషయంలో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం జీవితాంతం మర్చిపోలేవు. నువ్వన్నట్టు అంతా నీ అదృష్టమే. దాసు, ఆడిటర్కి కాల్ చేసి మన ప్రాపర్టీ మొత్తం ఇమ్మీడియట్గా హారిక పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పు. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్, డాక్యుమెంటేషన్ వర్క్ అంతా వీలైనంత తొందరగా జరగాలి. వెళ్ళు. అలాగే బాసు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ కళ్యాణ్. మీరు కాదు, మా ప్రేమని మంచి మనసుతో అర్థం చేసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అనుకోకుండా జరిగిన పెళ్లి ఎంతవరకు మన కథను తీసుకెళ్తుందో తెలియదు, కానీ ఉన్నంత కాలం మాత్రం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. సాక్షి ఆకలితో ఉండడం, ఉపవాసం చేయడం నాకు నచ్చలేదు. మీ ఆవేశం నా మీద అభిమానం అని తెలియక ఎన్నో నిందలు వేశాను. మీ కోపం వెనుక కారణం తెలిసి కూడా అది నిజం కాదేమో అనుకుని ద్వేషించాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను నందు గారు.